తెలంగాణలో మరో పొత్తు పొడిచిందా? లోక్సభ ఎన్నికలలో బీఆర్ఎస్ బీఎస్పీ పార్టీలు కలిసి బరిలో దిగనున్నాయట. ఇంతకు ఆ రెండు పార్టీల కలయికతో లాభం ఎవరికి, నష్టం ఎవరికి? బీఆర్ఎస్ బీఎస్పీ పార్టీల పొత్తు వెనుక వ్యూహం ఏంటి? తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. వచ్చే లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ బీఎస్పీ పొత్తుతో ఎన్నికల బరిలోకి దిగుతున్నాయి. ఇదే విషయాన్ని ఇరు పార్టీల అధ్యక్షులు ప్రకటించారు. ఈ మేరకు బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నివాసానికి వెళ్లి చర్చలు జరిపారు. వచ్చే ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తున్నట్లుగా ప్రకటించారు. ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒంటరిగా పోటీ చేసింది. ఈ ఎన్నికల్లో 39 అసెంబ్లీ స్థానాలు సాధించిన బీఆర్ఎస్ పార్టీ ప్రధాన ప్రతిపక్ష స్థానానికి పరిమితమైంది. అంతకుముందు మునుగోడు ఉప ఎన్నికల సమయంలో బీఆర్ఎస్, సిపిఎం, సిపిఐ పార్టీలతో పొత్తు పెట్టుకుని విజయం సాధించింది. ఆ తర్వాత అసెంబ్లీ ఎన్నికల్లోనూ పొత్తు పెట్టుకుంటామని కేసీఆర్ ప్రకటించారు. అటు వామపక్ష పార్టీలు సైతం బీఆర్ఎస్ తమకు 1 లేదా 2 స్థానాలిస్తుందని భావించాయి. తీరా ఎన్నికల సమయంలో వామపక్షాలతో పొత్తు ఉండదని గులాబీ బాస్ కేసీఆర్ ప్రకటించారు. దీంతో ఒంటరిగా పోటీ చేసిన బీఆర్ఎస్ రాష్ట్రంలో అధికారానికి దూరమైంది. ఇక అసెంబ్లీ ఎన్నికల ముందు ఐపీఎస్ అధికారిగా ఉన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రాజీనామా చేసి బీఎస్పీ పార్టీలో చేరారు. బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టి రాష్ట్ర వ్యాప్తంగా బీఎస్పీ తరపున అభ్యర్థులను నిలబెట్టారు. స్వయంగా ఆయన సిర్పూర్, కాగజ్నగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి 3వ స్థానంలో నిలిచారు. ఆ ఎన్నికల్లో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కు 44,646 ఓట్లు వచ్చాయి. రాష్ట్ర వ్యాప్తంగా బీఎస్పీ పార్టీకి 1.4% ఓట్లు మాత్రమే లభించాయి. దీంతో ఇప్పుడు లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్తో కలిసి ముందుకు వెళ్లాలని నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ముందు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్ పైన, కేసీఆర్ ప్రభుత్వం పైన అనేక విమర్శలు చేశారు. ముఖ్యంగా టీఎస్పీ, ఎస్సీ, పేపర్ లీకేజ్ అంశాలపై బీఆర్ఎస్ ప్రభుత్వంపై ఘాటు విమర్శలు సంధించారు. బీఆర్ఎస్ పట్ల ప్రజల్లో వ్యతిరేకత రావడానికి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తన వంతు పాత్రను పోషించారు. కానీ ఇప్పుడు గులాబీ బాస్ కేసీఆర్తో భేటీ అయి చర్చలు జరిపి పొత్తు కుదుర్చుకోవడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. బీఆర్ఎస్ బీఎస్పీ పొత్తులో భాగంగా బీఎస్పీకి 1 లేదా 2 లోక్సభ స్థానాలు ఇచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నాగర్ కర్నూల్ లోక్సభ స్థానం నుంచి ఎన్నికల బరిలోకి దిగనున్నారు. మరోవైపు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ను బీఆర్ఎస్లో చేరాలని కోరినప్పటికీ తిరస్కరించిన ఎన్నికల్లో పొత్తు పెట్టుకోవడానికి ఆయన మొగ్గు చూపారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ రాష్ట్రంలో అధికారం కోల్పోయింది. రాష్ట్రంలో దళిత బంధు లాంటి పథకం కేసీఆర్ ప్రవేశపెట్టినప్పటికీ ఎన్నికల్లో దళిత సామాజిక వర్గాలు బీఆర్ఎస్ పార్టీకి ఓట్లు వేయలేదని కేసీఆర్ భావిస్తున్నారు. ఇంకోవైపు ఆర్ఎస్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ బీజేపీకి మద్దతు తెలుపుతున్నారు. ఈ క్రమంలోనే దళిత భావజాలం ఉన్న బీఎస్పీ పార్టీతో పొత్తు పెట్టుకుంటే దళితులు దగ్గరవుతారని కేసీఆర్ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రస్తుతం బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉండడంతో స్వెరో, విద్యార్థి, యువజన, ఉద్యోగ సంఘాలు తమకు మద్దతు ఇస్తాయని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ భావిస్తున్నారు.
అయితే అసెంబ్లీ ఎన్నికల్లో స్వెరో సంఘాలు బీఆర్ఎస్కు వ్యతిరేకంగా పనిచేశాయి. దీంతో ఇప్పుడు పొత్తు ఏ మేరకు కలిసి వస్తుందనే ఆందోళనలో కింది స్థాయి నేతలు ఉన్నారు. మరి అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసిన బీఆర్ఎస్కు లోక్సభ ఎన్నికల్లో బీఎస్పీ పార్టీతో పొత్తు ఏ మేరకు వర్కౌట్ అవుతుందో వేచి చూడాలి.